నేనేమంటున్నానంటే జెస్సికా సిస్టర్ మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి విజ్ఞప్తి మీకు ఏంటంటే, బ్రదర్ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు అసలు మీరు చూసారా? ఏదైతే గజాలకు సంబంధించిన ఒక సైటు రాజానగరం మండలం ఇందులో ఏది డౌట్? రెండు డౌట్. ప్రశ్నలాడు దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ప్రవీణ్ పగడాల గారు నడుపుతున్నటువంటి ఆ బుల్లెట్ బైక్ అసలు ఎవరి పేరు మీద ఉందో తెలుసా మీకు? ఆ బుల్లెట్ బైక్ను సిటీలో చాలాసార్లు చలనాలు పడ్డప్పుడు ఆ బైక్ పైన బ్రదర్ ఒక్కసారి కూడా లేడు. కానీ హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు బైక్ మీద బయలుదేరాడు అంటూ కథనాలు తీసుకొచ్చినటువంటి విషయాలన్నీ కూడా, సీసీ ఫుటేజ్లో మనం చూస్తున్నటువంటి విషయాలన్నీ కూడా అవన్నీ కూడా డూప్తో చేశారంటూ, లేకపోతే యాక్టింగ్ చేస్తూ ముందుకు తీసుకొచ్చారంటూ, లేకుంటే ఏమన్తో చేశారు, యాప్తో చేశారంటూ కూడా కొంతమంది సంచలనమైనటువంటి విషయాలను తీసుకొస్తున్నారు. అయితే ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది డూబు, ఏది ఒరిజినల్ అంటూ ఈ విషయాలన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ కూడా ఈ వీడియోకి నేను స్వాగతం పలుకుతున్నాను. సో వెల్కమ్. మనం చూద్దాం ఒకసారి ఈ బుల్లెట్ బైక్ వచ్చేసి అసలు యాక్చువల్గా ఎవరి పేరు మీద ఉంది అని అంటే, ఈ బుల్లెట్ బైకు బ్రదర్ పేరు మీద లేనే లేదు. అంటే ప్రవీణ్ పగడాల గారి పేరు మీద లేనే లేదు. ఎందుకంటే హైదరాబాదు సిటీలో చలనాలు దాదాపుగా 4 నుంచి 5 చలనాలు పడ్డాయి. దాదాపుగా ఇంకా కొంచెం ఎక్కువగా కూడా మేబీ ఉండొచ్చు. అందులో ఆ చలనాలు పడినటువంటి టైంలో ఆ బుల్లెట్ బైక్ మీద ఒక్కసారి కూడా ప్రవీణ్ పగడాల గారు లేరు. అంతేకాకుండా ఆ ప్రవీణ్ పగడాల గారు అసలు యాక్చువల్గా ఆ బుల్లెట్ బైక్ను యూజ్ కూడా చేయట్లేదు సిటీలో ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు మన ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రికి వస్తుండగా అసలు యాక్చువల్గా బుల్లెట్ బైక్ మీద వస్తుండగా ఎవరు చూశారు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇలా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒకవేళ డూబు వ్యక్తే, ఒకవేళ అంటే బ్రదర్ని హైదరాబాదులోనే మిస్ చేసి ఒకవేళ డూబు వ్యక్తే బయలుదేరి ఈ యాక్టింగ్ అంతా చేసుకుంటూ వెళ్తున్నాడు అనుకుందాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా హైదరాబాద్లో మిస్ అయినటువంటి ప్రవీణ్ పగడాల గారిని కనుక మనం పెట్టుకుంటే, డూబు వచ్చినటువంటి యాక్టింగ్తో వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుందాం. సో మద్యానికి వెళ్ళటం అవసరం ఏంటి? లేకపోతే యాక్సిడెంట్లు అంటే దాదాపుగా 4 చోట్ల, అంటే 3 చోట్ల కింద పడి 4 చోట్ల చనిపోయడం చూపించడానికి రియాలిటీలో ఉన్నటువంటి యాక్సిడెంట్లు కదా అవి. అసలు వాస్తవంగా సరే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు కాకపోవచ్చు మేబీ, కానీ పడినటువంటి వ్యక్తే కదా. సో వారు చనిపోయి చంపడం ఎందుకు? సో పాయింట్గా అర్థం చేసుకోండి. కాబట్టి ఈ విషయం పైన కొంతమంది అంటే రిటైర్డ్ అడిషనల్ డీజీపీ గారు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిలింగ్ జనరల్ సెక్రటరీ గారు కూడా మాట్లాడుతున్నారు. అంటే డీజీపీ గారు బాబురావు గారు, అలాగనే సంచు గారు వచ్చేసి కౌన్సిలింగ్ జనరల్ సెక్రటరీ గారు మాట్లాడుతున్నారు. వాళ్ళు కొన్ని మాట్లాడుతున్నప్పుడు మనకు కూడా అర్థమయ్యే విషయాలు ఉంటాయి. సో ఒకసారి ఆర్టీవీలో వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒకసారి మనం ఆ వీడియోని చూద్దాం. రైట్, చూస్తారు కదా. ఇక్కడ కొన్ని విషయాలు వారు చెబుతున్నప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇప్పుడు ఏసీసీ ఫుటేజ్లో చూసినప్పటికీ కూడా డూబే అయితే పర్ఫెక్ట్గా మనం ఒకసారి ఆలోచన చేస్తే బ్రదర్ ఎక్కడ మిస్ అయ్యారు? హైదరాబాద్లో మిస్ అయ్యారు. ఎందుకని? హైదరాబాదులో ఫస్ట్ మనకు చూపించినటువంటి సీసీ ఫుటేజ్లో బ్రదర్ కాదు కాబట్టి ఇక అక్కడి నుంచే యాక్టింగ్ స్టార్ట్ అయింది. సో ఈ యాక్టింగ్లో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, నేను స్పష్టంగా మరి ఇది నేను మాట్లాడుతున్నటువంటి విషయాలు, దీనికి ఎవ్వరు బాధ్యులు కాదు. బట్ నాకున్నటువంటి డౌట్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అర్థమవుతుందా? రైట్, ఇప్పుడు చూద్దాం. 12:24 హైదరాబాదులో మనం చూసినటువంటి బార్ షాప్లో కనిపించినటువంటి డూబ్. సో చిల్లకల్లో వెళ్ళేసరికి మళ్ళీ కింద పడ్డాడు. అక్కడ చిల్లకల్లో పడిపోయాడు. చిల్లకల్లో పడిపోవటమే కాదు, అక్కడ ఒక దాన్ని ఏమంటారు, ఒక ఆటో అంటే ట్రాలీ ఆటో వచ్చి ఆ వ్యక్తి కూడా సహాయం చేసినట్టు అక్కడ ఇంకా 2-3 కూడా సాయం చేశారు. సో పడింది డూబే అనుకున్నాం అక్కడ. ఓకే, ఇప్పుడు బ్రదర్ కాదు, యాక్చువల్గా ఇంకా బ్రదర్ కాదు అది, కానీ పడ్డది డూబే. కానీ ఆ వ్యక్తి ఒకవేళ చనిపోతే, ఇప్పుడు పడిపోతూ యాక్సిడెంట్ అవుతున్నది కాబట్టి చనిపోతే ఒకవేళ, ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి రైట్, ఇప్పుడు మరలా కేసర్ బ్రిడ్జ్ దగ్గర, అంటే అక్కడికి ఇక్కడికి దాదాపుగా కొంత టైం
స్పేస్ వచ్చేసింది. మరి అక్కడ కూడా పడినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ నుండి మరలా సుబ్బారావు గారు చెప్పినటువంటి ప్లేస్లో కూడా అక్కడ పడిపోతే వాళ్ళు వైర్ కట్టినట్టుగా అది చెప్పినట్టుగా కూడా మనం చూస్తున్నాం. అయితే నా డౌట్ ఏంటంటే అసలు ఈ 3 చోట్ల పడినటువంటి వాళ్ళు ఒక వ్యక్తేనా? ఇప్పుడు ఇక్కడ ఒక పడినప్పుడు కీసర బ్రిడ్జి దగ్గర పడ్డప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారి అబ్బాయే అందులో జాబ్ చేస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ చేసింది అతనే నేను కూడా చెప్పాడు. మా డాడీ కూడా పాస్టర్ గారు అని చెప్పారు అతను. సో మరి అతను అంతగా ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి పంపించిన వ్యక్తి అతనైనా? చిల్లకల్లులో పడ్డాడు, ప్లస్ ఇక్కడ పడ్డాడు, ఆ తర్వాత ఇక్కడ కూడా పడ్డాడు. అంటే పడి ఈ యాక్టింగ్ చేసి ఎంతగా చేయవలసిన అవసరం ఎవరికి వచ్చిందంటారు అసలు యాక్చువల్గా? సో ఇదొకటి నాకు ఉంది. ఆ తర్వాత మనము ఈ సమయంలో మళ్ళా ఆలోచన చేస్తూ ఉండగానే మరొక విషయం వచ్చింది. ఏంటి ఆ విషయం అంటే, రాజమండ్రి ప్రాంతంలో మరి నామవరం అనే గ్రామంలో 509 గజాల స్థలాన్ని కొన్నాడు. ఆ స్థలం కొరకు దాని విషయమై వెళ్తున్నట్లుగా కూడా ఈ విషయాన్ని చూపించారు, సో మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియోలో ఆ ప్లేస్ని కూడా చూపించడం జరిగింది. ఒకవేళ దాని విషయమై బ్రదర్ వెళ్తున్నాడా అనే విషయం కూడా ఇక్కడ వస్తున్నప్పుడు అక్కడ వచ్చినటువంటి డౌట్ ఏంటంటే ఆ స్థలం గొడవల విషయం ఏమన్నా జరిగిందా అనే విషయం కూడా తీసుకొచ్చారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. రైట్, చూసారు కదా. ఇక ఆ తర్వాత మనకి 4 విజన్స్ అంటే ఒకేసారి 4 కెమెరాలలో ఈ విషయాన్ని పొందుపరిచారు. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో, ఫోర్త్ వీడియో. ఈ 4 వీడియోలు కూడా ఒకసారి మనం చూసిన తర్వాత కొన్ని అంటే నాకున్నటువంటి ఆలోచనలు, ఆ తర్వాత ఆర్టీవీ మీద వస్తున్నటువంటి విషయాలు, ఆ తర్వాత బిగ్ టీవీలో వస్తున్నటువంటి విషయాలు, ఆ తర్వాత మూర్తి TV5లో చెబుతున్నటువంటి విషయాలను కూడా కొన్ని క్షణాలు మనం మాట్లాడుకొని ముగించుకుందాం. ముందుగా ఈ వీడియో. రైట్, చూస్తారు కదా. ఇలాగున్నా అంటే మొదటి సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి డూబ్ అయినప్పటికీ కూడా, నెక్స్ట్ వీడియోలో వచ్చినటువంటి డూబ్ అయినప్పటికీ కూడా, లాస్ట్ థర్డ్ వీడియోలో పడిపోయి కింద కూర్చొని వెయిట్ చేసి వెళ్ళిపోయినటువంటి డూబ్ అయినప్పటికీ కూడా బ్రదర్ మరి ఇప్పుడేటి వెళ్ళారు. ఇప్పుడు యాక్చువల్గా బుల్లెట్ ఆయన యూజ్ చేసినట్టు హైదరాబాద్లో అయితే లేదు. హైదరాబాద్లో ఆయన ఎప్పుడు బుల్లెట్ తోలినట్టుగా కూడా ఎక్కడ కనిపించలేదు యాక్చువల్గా. అయితే నేనేమంటానంటే హైదరాబాద్లోనే బుల్లెట్ తోలినప్పుడు ఆయన రాజమండ్రి దాకా బుల్లెట్ పైన ఎందుకు వస్తాడు? హైదరాబాద్లోనే బుల్లెట్ యూజ్ చేయనప్పుడు హైదరాబాద్ వరకు రాజమండ్రి వరకు బుల్లెట్ వేసుకొని రావాల్సినటువంటి అసలు పనే ఉంది అని నేనంటాను. కాబట్టి మరలా ఈ విషయాన్ని ఎవరికి ఆమోదించాల్సిన అవసరం లేదు నేనంటున్నాను. బట్ అదే తరుణంలో ఇంకొక విషయాన్ని, ఇప్పుడు బ్రదర్కి డ్రింక్ హ్యాబిట్ లేదు. సో ఈ డ్రింక్ని ఎందుకు దానికి జాయిన్ చేస్తున్నాడు? ఆ తర్వాత బ్రదరు మరి పడిపోయిన అంటే తాగి పడిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను కూడా చనిపోతాడు కదా మిస్ అయితే. ఇంకొక విషయం ఏంటి, మూర్తి గారు ఏం చెప్పాడంటే లారీకి తగిలి పడిపోయాడు అన్నాడు. లారీకి తగలలేదు సార్, లారీ దగ్గర పడ్డాడు ఆయన. సో మిస్ అవుతున్నారు మీరు కొన్ని విషయాల్లో స్పీడ్గా వెళ్తున్నారు, కొంచెం అర్థం చేసుకోండి. కాబట్టి ఈ వీడియోలన్నీ కూడా ఎలాగో తీసుకొస్తూ ఉంటే ఇంకా చాలామంది కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ సమయంలో జెస్సికా సిస్టర్ కూడా మన వీడియోని చూసి మరి బయటకు వచ్చి చాలా అద్భుతంగా వారు మాట్లాడారు. కాబట్టి ఆ ప్రేమైనటువంటి స్నేహితులరా, ఈ బైకు యాక్చువల్గా బ్రదర్ పేరు మీద లేదు ఫస్ట్. రెండోది, హైదరాబాద్ సిటీలో కూడా బ్రదర్ ఎక్కడ కూడా బుల్లెట్ వాడినట్టుగా కూడా ఆనవాళ్ళు లేవు. ఎందుకు అంటున్నానంటే చలానాలు 5-6 చలానాలు పడ్డాయి. ఆ 5-6 చలానాలు కట్టేటప్పటికీ కూడా ఆ బుల్లెట్ బండిని వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అందులో కూడా ఒకళ్ళు కాదు, 2-3 ఉన్నారు. సో మరి కంపెనీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా మేబీ వాడుతున్నారు. బ్రదర్ మాత్రం యూజ్ చేయలేదు, చలనాలు ఉన్నాయి. సోనా ఓకేనా. ఆ తర్వాత మనము హైదరాబాదు ప్రాంతం అంతటి నుంచి అంటే ఇంట్లో బయలుదేరినప్పటి నుంచి మరి ఇంట్లో ఎవరైనా చూసారా? నేనేమంటానంటే ఇంట్లో బయలుదేరేటప్పుడు సీసీ ఫుటేజ్ ఉంటే ఓకే రైట్. నేను అడిగేది ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా, బ్రదర్ కనుక ఇంట్లో నుండి పర్ఫెక్ట్గా బుల్లెట్ పైన ప్రయాణమై తన హెల్మెట్ కానీ, ఆ జావా హెల్మెట్ కానీ, బండి హెల్మెట్ కానీ, లేకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ కానీ ఏ హెల్మెట్ ధరించుకొని వెళ్ళాడు, అసలు ఇంట్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కనుక బయటికి తీసుకొస్తే సో ఈ ఈ ఈ ఫుటేజీలన్నీ కూడా మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా మరి లేవు అనే విషయాలు కూడా బయటకు వస్తాయి. కాబట్టి నేనేమంటున్నానంటే జెస్సికా సిస్టర్ మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి విజ్ఞప్తి మీకు ఏంటంటే, బ్రదర్ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు అసలు మీరు చూసారా? ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వెళ్తున్నప్పుడు అతను మరి బైక్ మీదనే బయలుదేరారా?
అర్థమవుతుందా? ఆ తర్వాత బైక్ మీద వెళ్తున్నప్పుడు మీతో పాటు ఇంకెవరైనా చూసారా? కాబట్టి ఆ ప్రాంగణం అంతా అంటే మీ ఇల్లు ఎలా ఉంది మేము చూడలేదు కాబట్టి ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజెస్ ఉంటాయి. దయచేసి ఒకసారి మీరు ఆ డ్రెస్సు, ఆ బైకు, ఆ నెంబరు, బైక్ అయితే ఓకే, బైక్ని కాదంట్లా, బయటకు వచ్చిన బైక్ మాత్రం మీదే, కానీ ఆ బైక్ మీద బ్రదర్ ఉన్నాడా లేడనేదే కదా ప్రాముఖ్యమైంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కొంచెం మీరు బయటికి తీసుకొస్తే అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో RTV యాజమాన్యానికి చక్కని హోస్ట్గా నడిపిస్తున్నటువంటి రిపోర్టర్ గారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ అడిషనల్ DGP బాబురావు కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిలింగ్ జనరల్ సెక్రటరీ గారు సంజీవ్ గారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మరి అక్కడ ఉన్నటువంటి 509 గజాల జాగను చూపించినటువంటి బ్రదర్ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి బ్రదర్ యొక్క డెత్ మిస్టరీగానే ఇంకా ఉంది. ఈ మిస్టరీ వీడిపోవాలి, అసలు జరిగిన విషయం బయటికి రావాలని నేను కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యూ, అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమెన్.